హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుంచి కొన్ని విశేషమైన మాటలు పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడనేటుండగా శ్రద్ధాభక్తులు కలిగి దైవ సన్నిధిలో దేవుని మాటలు మనం వినటానికి ఇష్టపడదాం. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ లేఖనములో అద్భుతమైన ఒక దేవుని యొక్క నైజం, దేవుని యొక్క ఆలోచన సరళి, ఒక విధమైన దేవుని యొక్క నైజం, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఒకసారి మనము ఆలోచన చేయడానికి ఇష్టపడదాం. దేవుని యొక్క ఒక విశేషమైన ఒక ఆలోచన దేవుని మధ్యలో ఉన్న ఎప్పుడు చెరిగిపోయిన ఎన్నడూ కూడా దేవుని మనసులో నుంచి చెరగని ఒక ఆలోచన ఒకటి ఉంది. దేవుని అలవాటు ఒకటి ఉంది. దేవుని మదిలో ఉన్న ఒక ఆలోచన ఒకటి ఉంది. ఆ దేవుని మదిలో ఉన్న ఆలోచన ఏమిటో ఈరోజు ఆయన దగ్గర నుంచి పొందుకొని ఈరోజు మీకు వర్తమాన రూపంలో మీకు తెలియజేస్తా ఉన్నా. దేవుడు మీతో మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖనముల నుంచి ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించి ఒక్కడైనను నాకు కనబడలేదు. ఆ మాట మళ్ళా చదువుదాం పై నుంచి. దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. దేవుని స్తోత్రం. చూడండి, దేశం మీదకి ఒక భయంకరమైన శాపం రాబోతున్న దినాలలో వాళ్ళకున్న దోషాన్ని బట్టి ఆ దేశం ఉన్నటువంటి భయంకరమైన దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ భయంకరమైన స్థితిని బట్టి వాళ్ళ మీదకి భయంకరమైన ఒక ఉగ్రత దిగిరాబోతూ ఉండగా దేవుడు బిడ్డలారా ఒక్క వ్యక్తి కోసం చూస్తున్నాడంట. ఆయన దేశాన్ని నేను పాడు చేయకుండా, అంటే దేశానికి శాపం రాకుండా ఉగ్రత రాకుండా ఉండడం కోసము ఆ ప్రాకారాలు దిట్టపరచబడి ఉండాలంటే ప్రజల యొక్క స్థితిగతులు బద్దలైపోయి ఉన్నాయి. దేవునికి మనుషులకి మధ్యలో సమాధానం అనేది బద్దలైపోయింది. ఒక రకమైనటువంటి శాపాన్ని ఆ మనుషుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ పరిస్థితుల మధ్యలో ప్రాకారాలు కట్టబడటానికి, దేశము బాగవటానికి ఒక్కడైనా ఉన్నాడా? నాకును ప్రజల మధ్యలో నిలబడి విజ్ఞాపన చేసే వ్యక్తి ఒక్క వ్యక్తి అయినా ఉన్నాడా అని చూస్తే నమ్మకస్తుడు ఒక్కడు కూడా దేవునికి కనబడలేదంట. ఒక్కడు కూడా నమ్మకమైన వాడు దేవుని దృష్టికి కనబడలేదంట. ఆ ఒక్కడైనా కనబడి ఉన్నట్టయితే దేవుని దృష్టికి ఒక్కడు నీతి కలిగి బ్రతికేవాడు, దేవుని పక్షంగా నిలబడేవాడు ఒక్కడైనా ఆ ప్రాంతంలో ఉన్నట్టయితే నేను ఆ దేశాన్ని ప్రాకారాలు కడతాను, ఆ దేశం మీదకి నాశనాన్ని తెగులు రానియకపోదునని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలంటే మధ్యవర్తులు కావాలి. ఎవరు కావాలి? మధ్యవర్తులు కావాలి. చూడండి, దాంట్లో మీకు ఒక మాట చెప్పా. ఏంటా మాట? చెరగని
పాత నిబంధనల నుంచి క్రొత్త నిబంధన కాలం వరకు కూడా, ఈనాటి యుగం వరకు కూడా దేవుని మనసులో ఒక చెదిరిపోని ఒక నిర్ణయం అనుకుంటా, దేవుని ఒక ఆలోచన ఉంది. ఏమిటయ్యా అంటే, ఆనాడు కూడా దేశాలు సైతం కూడా పాపము చేసి దేవుని ఉగ్రతను పొందుకునేటువంటి పరిస్థితులు ఒకవేళ ఆ దేశం మీద వచ్చే పరిస్థితులు ఉంటే, దేవుని బిడ్డలారా ఆ దినాలలో ఒక వ్యక్తి కోసం చూస్తా ఉండేవాడు దేవుడు. ఎవరంటే ఆ వ్యక్తి, దేవా దయచేసి ఈ ప్రాంతం మీద నీ ఉగ్రత తీసుకురావద్దయ్యా, ప్రజల మీదకి ఆ శాపాన్ని కుమ్మరించదు ప్రభా అని దేవుని మనసును అర్థం చేసుకొని మోకాళ్ళేసి ఇటు ప్రజలకి అటు దేవునికి మధ్యలో నిలబడి ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకవేళ అలాంటి వ్యక్తి ఉంటే కనుక, స్తోత్రం, హల్లెలూయా, ఒక మంచి ప్రసంగం వచ్చేటప్పుడు పర్లేదు ఉన్నా, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ఆలోచన ఏమిటాయంటే, దేవుని యొక్క ఉగ్రత ప్రజలు పాపములో శాపములో బ్రతుకుతూ ఉండగా, వాళ్ళు చేసిన ప్రతి విధమైనటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి వారి బ్రతుకుల్లోకి శాపము దిగి రాబోతూ ఉండగా, ఆ శాపానికి ఎదురుగా నిలబడి దేవుని పక్షంగా పోరాడేవాడు ఈ దినాల్లో లేవనెత్తబడుదురుగాక. హల్లెలూయా. ప్రజలు పాపం చేస్తున్నారు, భయంకరమైన శాపంలో ఉన్నారు, మరణానికి అంచులో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ మనుషుడు ఎలాగ బయటికి రాగలుగుతాడు? ఆ మనుషుడు ఎలాగ రక్షించబడగలుగుతాడు? ఆ మనుషుడు ఏ రీతిగా ఇదిగో దైవస్థులకు నడిపించబడతాడు? ఆ మనుషుడు ఏ రీతిగా దేవుని యొక్క పొందుకోకుండా సజీవుడిగా ఈ భూమి మీద బ్రతకగలుగుతాడు తెలుసా? ఇదిగో దేవుని పక్షంగా నిలబడి మనుషుల కోసం ప్రార్థన చేసి యాచన చేసే వ్యక్తులు కనుక ప్రపంచంలో దేశంలో ఉన్నట్లయితే వారి మొర్ర విని నా దేవుడు ప్రజల మీదకి రావాల్సిన శిక్ష రాకుండా ఆయన తొలగించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది దేశం మీద కావచ్చు, గ్రామం మీద కావచ్చు, కుటుంబం మీద కావచ్చు. ఆమేన్. రాబోతున్నది పాపపు శిక్ష అయినా, అపవాది శిక్ష అయినా, అది ఏ రకమైన శిక్ష అయినా దాని నుంచి విడుదల పొందుకోవాలంటే ఒక వ్యక్తి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కావాలి? నమ్మకస్తులైన వ్యక్తులు దేవునికి కావాలి, నమ్మకమైన వారు దేవునికి కావాలి. దేవుని బిడ్డలారా, 100 మంది అవసరాల దేవునికి. అదవుతుందా? ఎంతమంది? ఒక్కడి కోసం చూస్తారంట దేవుడు. ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నాడంట ఆయన. నాకు 10 లక్షల మంది కావాలి, వాళ్ళ ద్వారా నేను అద్భుతం చేస్తానంట దేవుడు. నమ్మకమైన వాడు, బాధ్యత కలిగి ఆ బద్దమైన సందులలో దేవునికి ప్రజల మధ్యలో నిలబడి విజ్ఞాపన చేసే ఒక్కడు కావాలి. ఆ ఒక్కడి ద్వారా ప్రపంచాన్ని కదిలిస్తానంటాడు దేవుడు. ఆ ఒక్కడి ద్వారా రాష్ట్రాన్ని కదిలిస్తాడు. ఆ ఒక్కడి ద్వారా గ్రామాన్ని కదిలిస్తాను. ఆ ఒక్కడి ద్వారా పట్టణాన్ని కదిలిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్కరు కావాలి నాకు, వేల మంది కాదు. ఎవరు కావాలి? ఒక్కరు కావాలి నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కరి కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు అంట. ఎదిగాడంట, దేశం మొత్తం ఎదిగాడంట దేవుడు. ఆ మాదిరి కలిగిన వారు దేవుని బిడ్డ, నీ ఇంట్లో అలాంటి రోషం కలిగి నీ ఒక్కడిగా నిలబడితే నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. ఆ ఒక్క వ్యక్తి, ఆ ఒక్కడిని నీ గ్రామంలో నువ్వు దేవుని కోసం నిలబడితే ఆ గ్రామానికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాలలో ఒక్కరి కోసం రోషం కలిగి నిలబడి దేవుని కోసం పనిచేసే ఒక్కరి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, నోవాహు గురించి మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. నోవాహు అంట, చూడండి వాక్యంలో ఆది కాండము దేవుని బిడ్డలారా 6వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై
చూడండి, నోవాహు నీతిపరుడు, నిందారహితుడై నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన తరములో ఎలాగున్నాడంట నోవాహు? తన తరము వారిలో ఎలాగున్నాడంట? నిందారహితుడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు, దేవునితో కూడా నడిచాడంట. అతను ఎవరితో? దేవునితో కూడా నడిచాడంట. చూడండి, ఈరోజు ఒక్క వ్యక్తి నమ్మకంగా దేవుని దగ్గర నిలబడితే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో వాక్యాల నుంచి ఈరోజు మనం వినబోతున్నాం. ప్రైజ్ లార్డ్. నా దేవునికి సమూహాలు కాదు కావలసింది, రోషంగా నిలబడే వారు కావాలి. ఆమేన్. దేవుడు దేవుని బిడ్డరా ఎదురు చూస్తున్నవారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో దేవుని బిడ్డరా అలాంటి వ్యక్తి కనుక నా దేవునికి దొరికితే కనుక ఆ వ్యక్తుల ద్వారా దేవుడు ఘనమైన కార్యం జరిగిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డరా నోవాహు ఒక్కడే ఆ తరములో నిందారహితంగా ఉన్నాడంట. నాకు ఇష్టమైన మాట ఏమిటంటే దేవునితో కూడా నడిచిన వాడంట. ఆమేన్. ఆ దినాలలో ఆ రోజుల్లో ఆ ప్రజల గురించి దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? వారి యొక్క పాపం అంట దేవుని దృష్టికి బహు ఘోరంగా కనిపిస్తా ఉందంట. ఆ దినాల్లో ప్రజల యొక్క పాపాలు బహు ఘోరంగా కనిపిస్తుందంట దేవుని దృష్టిలో. దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితుల్లో ఆనాటి ప్రజలు ఉంటే అలాంటి స్థితిగతుల్లో కూడా నోవాహు ఒక్కడే దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన విషయం, ఒక ఆలోచన వాక్యం నుంచి మనం చేద్దాం. దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఈ భూమి అసలు నరులను చేసినందుకు దేవుడు, నోవాహు దినాల్లో దేవుడు అన్న మాట, నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడంట. ఎవరిని చేసినందుకు? నరుల్ని తయారు చేసినందుకు దేవుడు బాధపడ్డాడంట. ఛీ, ఈళ్ళనా నేను తయారు చేసింది, ఈళ్ళను అసలు పుట్టించకుండా ఉండాల్సింది, ఇంత ఘోరంగా తయారయ్యారేమిటి, ఇంత భయంకరంగా తయారయ్యారేమిటి, ఇంత నీచంగా తయారయ్యారు, అసలు వద్దు, అసలు నరుడు అనేవాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు అని దేవుడు నిర్ణయించుకొని ఒక మాట నోవాహుతో చెప్పాడు. నోవాహా, నేను చూడలేను ఆయన, ఈ ప్రపంచంలో ఈ పాపాన్ని, ఈ భయంకరమైన దుస్థితి నేను చూడలేను నోవాహా. ఇదిగో 40 రాత్రులు 40 పగుళ్ళు భయంకరమైన ప్రచండమైన వర్షం ఈ భూమి మీద కుమ్మరించి ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని, భూమిని సమస్తాన్ని కూడా నేను వినాశనం చేయబోతున్నాను. కానీ ఒకటి మాత్రం, ఒక ఛాన్స్ ఇస్తున్నా ప్రపంచానికి, ధ్యానానికి. ఏంటంటే, ఇదిగో నువ్వు చెప్పు, ఏమని చెబుతావు అంటే, ఒక భయంకరమైనటువంటి ఒక వినాశనము రాబోతోంది, మనుషుల పాపాలు దేవుని దృష్టికి బహు ఘోరంగా కనపడ్డాయంట, దేవుడు ఒక ఉగ్రతని ఈ భూమి మీద తీసుకురాబోతున్నాడు. కనుక దాని నుంచి తప్పించబడాలంటే ఎవరైతే దేవుని మాట విని నేను కట్టుచున్న ఈ ఓడలోకి వస్తారో వారు ఏమవుతారు? రక్షించబడతారు అని చెప్పేసి దేవుడు నోవాహుతో చెబితే, ఆ మాట విన్న మరుక్షణము నుండి విన్న వెంటనే దేవుడు పెట్టారా ఆ ఓడకి సంబంధించిన కొలతలన్నీ దేవుడు ఇచ్చేసాడు. దాన్ని ఎలాగా
తయారు చేయాలి, చితిసారక మానుతో దాన్ని తయారు చేయాలి, దాన్ని ఎంత వెడల్పు పొడుగు అన్ని లెక్కలు ఇచ్చేసి దేవుడు కట్రా బాబు నువ్వు కట్టుకుంటా ప్రకటించు అని చెప్పేసి నోవాహుకు దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తే, ఇక వచ్చి పోయే వాళ్ళకి ఆనాటి ఉన్నటువంటి జనాలందరూ కూడా నోవాహు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మీ పాపాలను విడిచిపెట్టి దేవుని చెంతకి రండి, పరమ తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించబడండి, దేవుని పాదాల దగ్గర రండి, ఒక వినాశనం రాబోతుంది, ఒక విపత్తు రాబోతుంది అని చెప్పేసి ప్రకటన చేస్తామంటే, ఆనాడు నోవాహుని ఏం చేశారు తెలిసి జనాలందరూ, అరే నోవా గాడికి పిచ్చి పట్టిందిరా, దేవుడేంటి, వాన రావటం ఏంటి, అసలు భూమి కొట్టుకొని పోవటం ఏంటి, జనాలు చావటం ఏందిరా అని చెప్పేసి నోవాహును ఒక పిచ్చోడ్లాగా ఒక పెద్ద వాడ తయారు చేస్తుంటే, దేవుని బట్టి ఒక చెక్క కొడుతుంటే వచ్చి ఆ వాడలు చూడటం, పక్కమని నవ్వటం, వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లా, బాబు నిజంరా నమ్మంటారు అంటే ఎవరు నమ్మట్లే. కానీ ఒక సమయం వచ్చింది, వాడ దేవుని బిడ్డ తయారు చేయటం ముగించబడింది. ఇక దేవుడు చెప్పాడు, నోవాహా ఈ తరమ వారిలో నువ్వు ఒక్కడో మాత్రమే, నీవు నీ కుటుంబం మాత్రమే ఇదిగో నీతి కలిగి బతికారు. ఎంతమంది తెలుసు ఆ దినాల్లో? 8 మంది. ఎంతమంది? 8 మంది మాత్రమే. ఓడలకు నోవాహు అని చెప్పేసి ఆ ఓడలకు పంపించిన తర్వాత గేటు మాత్రం నువ్వు కాదు వేసేది, గేట్ ఎవరు వేయాలి? నేను గేట్ వేస్తా. ఎందుకంటే ఇక వాన మొదలైన తర్వాత ఆ ఉగ్రత తట్టుకోలేక బ్యాచ్ అంతా వస్తారు. బ్యాచ్ ఎప్పుడు వస్తాడు నాకు బాగా తెలుసు, అన్ని మంచుకున్నప్పుడు బ్యాచ్ పిలిచినా రాలేదు, చెప్పినా వినలేదు. కాబట్టి మంచి వర్షం ముమ్మరంగా ఆ ఉగ్రత శాపం దిగి వస్తున్నప్పుడు తట్టుకోలేక వస్తారా బాబు, నువ్వు మాత్రం గేట్ దగ్గర ఉండొద్దు, గేట్ వేసే డ్యూటీ నాది, ఎందుకంటే నీకు జాలి ఎక్కువ కాబట్టి వచ్చేవాళ్ళు మొత్తాన్ని కూడా ఏం చేస్తావు అలాగే తీసుకొస్తా. అవసరంలా, అన్ని మంచిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి ప్రజలు వినలేదు, చెప్పినా వినటువంటి బ్యాచ్తో అవసరం లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలను లోనగా పంపించి నోవాహును లోపలికి పంపించి దేవుడు ఆ ఓడకి ఏం చేశాడు? ఆయన ద్వారాలు మూసేశాడు. వెంటనే ఆకాశ మేఘావృతమై ఒక భయంకరమైనటువంటి వర్షము కురవసాగింది. ఏనుగు కొమ్మంత దార. ఏనుగు కొమ్మ ఎంత ఉంటుంది? చేతు చూపేయండి. అంతేనా? అవశేష సరిపోదు. ఎంత ఉంటుంది? మినిమం ఎంత ఉంటుంది ఏనుగు కొమ్మ? అవునా కాదు? ఇంత దార. ఎంత? ఇంత దార. చినుకులో ఒకటి పడిద్దా? గంటకొకటి పడిద్దా? ఇంత దార కలిసి దేవుని బిడ్డలారా ఏకముగా భూమి మీదకి 40 రోజులు 40 రాత్రులు 40 పగులు ఇంత దార భూమి మీద కుమ్మరించబడుతుంటే దేవుని బిడ్డలారా ఆనాటి ప్రపంచం అంతా కూడా నశించిపోయిందంట పాపం చేత, ఆ యొక్క జల ప్రళయంలో. కానీ ఎవరు రక్షించబడ్డారు? నోవాహు ఒక్కడు మాత్రమే. ఆ ఒక్కడు కూడా లేకపోతే ఈ భూమి మీద మనుషులే, ఆ ఒక్క నీతిమంతుడు లేకపోతే, ఆమేన్ హల్లెలూయా, ఆ ఒక్క నీతిమంతుడు కనుక లేకపోతే ఈ భూమి మీద నర మొక్క అనేది మిగిలేదే కాదు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే నీతిమంతుల కోసము చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు ఉన్నప్పుడు అబ్రహాం ఏమి మొరపెడుతుంటాడు దేవునితో? దేవా ఇదిగో 10 మంది నీతిమంతుల నుంచి రక్షించవా, 100 మంది ఉంటే రక్షించేవాడు. దేవునితో బేరసారాలు నడుతుంటాడు. హల్లెలూయా. నీతిమంతులు రక్షించేవాడు కదయ్యా. లోతు కూడా దుర్మార్గులే కామ వికార శాస్త్రం చేత బహు తిప్పలు పడుతున్నాడు. అక్కడ నీతిని కాపాడుకున్నాడయ్యా, ఒక్కడున్నా నువ్వు రక్షిస్తావు కదా అని చెప్పేసి. చూడండి, ఒక్క నీతిమంతుడైన లోతు సొదొమ గొమొర్రాలో ఉండటం వలన కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతం మీదకి ఉగ్రత దిగి రాకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఒక్క నీతిమంతుడి వలన ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని రోజులు మరణించకుండా
అగ్ని గంధకాలు కురవకుండా ఆగిపోయింది. ఎప్పుడైతే ఆ నీతిమంతుడైన లోతు బయటికి వచ్చాడో వెంటనే భయంకరమైనటువంటి ఉగ్రత ఏమైంది? ఆ ప్రాంతం మీద కుమ్మరించబడి అగ్ని గంధకాల చేత సదోమ ప్రాంతం అంతా కూడా అగ్ని గంధకాల చేత సమూల నాశనమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ ఆ లోతు కూడా ఎలాగ రక్షించబడ్డాడంటే, నీతిమంతుడైన అబ్రహాము లోతు కోసం ఏం చేశాడు? అక్కడ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేకులు నశించిపోతున్నారు. మన కుటుంబాల్లో, మన రక్త సంబంధికులు, మన ప్రాంతంలో, మన గ్రామంలో అనేకులు కుడి ఎడమల మంచి చెడ్ల విచక్షణ లేకుండా నరక వంచులో ఉన్నారు. అపవాదికి ఊపిలో ఉన్నాడు. అపవాది తమకు నోటి కలుసుకొని అనేకులు తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా, ఈ రోజు నీవు మనందరము వాడు ఏక తాటి మీద నీతి కలిగి దేవుడు కోరుకునే ఒక లిస్టులోకి వెళ్ళిపోయి అనేక ఆత్మల దేవుని చేతికి అప్పగించే ఒక సాధనాలుగా, అనేకుల పక్షంగా నిలబడి ప్రార్థించే ప్రార్థన యోధులుగా, విజ్ఞాపన యోధులుగా ఈ దినాల్లో మనం లేవనెత్తబడాలని దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడితే ఉగ్రత ఆగిద్ది, నువ్వు నిలబడితే శాపం ఆగిద్ది, నువ్వు నిలబడితే మరణం ఆగిద్ది, నువ్వు నిలబడితే ప్రజలు రక్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్. నిలబడేవారు కావాలి దేవుని బిడ్డలారా. ఎవరు కావాలి? నోవాహు ఒక్కడు నిలబడటం వలన, నీతి గల ఒక్కడు నిలబడటం వలన ఈనాడు ప్రపంచమంతా కూడా జనాభా ఉండగలిగిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వాక్యం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినట్లయితే దేవుని లేఖనములో ఒక మాట మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. ఆయనను ఏడు మంది ఇంకా మిగిలి ఉన్నారంట. ఎవరికి మొక్కని? బయలుకు మొక్కని. దేవుని విగ్రహారాధన చేయనటువంటి ఆనాడు వీళ్ళు కూడా ఇశ్రాయేలీయులైన విశ్వాసులు అన్నమాట. ఎంతమంది? 7,000 మంది ఉన్నారు అక్కడ. దాని చరిత్ర మీరు వివరిస్తావేనండి. 7,000 మంది ఉన్నారు. కానీ 7,000 మందికి ఒక్క అహాబు రాజు భయపడరా? 7,000 మంది ఉన్నా కానీ ఎవరు అహాబును వణికించలేకపోయారు. అంత మాత్రమే కాదు, 7,000 మంది ప్రార్థన చేసినా కానీ అగ్ని దిగిరాలి అక్కడ. దేవునికి స్తోత్ర. 7,000 మంది ఎలాంటి వాళ్ళు? విశ్వాసులే. పైపెచ్చి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు బయలకు మొక్కని వారు, నోటితో ముద్దు పెట్టిన వారు. దేవునికి స్తోత్ర. ఇక్కడ బాగా లోతైన సత్యం మనం గమనించాలి. వీళ్ళు విగ్రహారాధన అయితే మానుకున్నారు కానీ వీళ్ళ విశ్వాస ప్రభావం మాత్రం పెద్దగా ప్రాంతం మీద పనిచేయలేదంట. నిజంగా దేవుడు సచ్చు పుచ్చు రకాలుగా ఉన్నారంట. ఈనాడు కూడా మీరు క్రైస్తవులు అని ఉన్నాం. మనం మానింది ఏంటి? ఏం మానేం? ఒకటే మానేం. మనం ఏం మానేం? కళ్ళ ముందర ఒక విగ్రహం దగ్గర పోయి, గుడి దగ్గర పోయి పూజ చేయడం, అది ఒక్కటే మానం. మిగతా అన్ని సేమ్ టు సేమ్. దేవుని స్తోత్ర. ఒక్కటే మనం మానింది ఏంటి? ఒక్క విగ్రహారాధన ఒకటే. ఆనాడు ప్రజలు కూడా దానికైతే పూజించలేదు కానీ రోషములైన విశ్వాసులుగా ఉండలేకపోయారు. మంటగైన విశ్వాసులుగా ఆ దినాలలో దేవుని బిడ్డలారా వారు ముందుకు కొనసాగలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నీ వెలుగు నాపై ఉదయించెను. నీలో
కనెక్ట్ చేయటం. ప్రైజ్ ది లార్డ్. మనిషికి బ్రెయిన్ అంట కొన్ని మినిట్స్ వరకే పనిచేస్తుందంట, అదే రిసీవ్ చేసుకునే అదనమాట. మరలా వాళ్ళని కొంచెం మనం ఇచ్చేసి మళ్ళా వాక్యం వైపు నడిపిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏం చెప్పుకున్నాం మనం ఆనాటి ప్రజల్లాగా విగ్రహారాధన మాత్రం చేయం కానీ దేవుని బిడ్డలారా లోకస్తుల కంటే ఘోరంగా ఉంటారు క్రైస్తవులు. ఎవరికంటే హైందవ సోదరులు, లోకంలో ప్రతి వ్యక్తి కంటే దుర్మార్గులు, నీచులు, నిర్కుష్టుల కంటే బహు ఘోరంగా ఉండే క్రైస్తవులు ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం అడిగిపోరు. కేవలం వీళ్ళు మానుకుందేంటి? ఒట్టి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నీలో విశ్వాసం ఉంటే, నువ్వు అన్ని మానుకున్న వ్యక్తివైతే కనుక నీ విశ్వాస ప్రభావము ప్రాంతాలు కదిలించాలి, అనేక పట్టణాలు కదిలించాలి, అనేక గ్రామాలు కదిలించాలి. దేవుని కోసం రోషం కలిగి నువ్వు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఆ విశ్వాస ప్రభావం ఇంకా నీ నుంచి రాలేదంటే నీలో ఏం లేనట్టు. ఆ ప్రభావము 7,000 మంది ఉన్నా కానీ ఒక్క రాజుని 7,000 మంది ప్రార్థన చేసిన అక్కడ అద్భుతము జరగల. కానీ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ఎవరో? ఏలీయా. ఆమేన్. హల్లెలూయా. 7,000 మంది 7,000 మంది ద్వారా అద్భుతం జరగకపోయినా పైన ప్రవక్తలందరూ కూడా ఒక దిక్కును అన్నా, ఇదిగో రాజులు సైతం కూడా ఒక
ఒకే ఒక్క ఏలియా నిలబడి ఏం చేశాడు అక్కడ? ప్రైజ్ ది లార్డ్. 7,000 మంది ద్వారా జరిగిన అద్భుతాలు, 7,000 మంది విశ్వాసం నిర్వీర్యమైపోయింది. దేవుని కోసం నిలబడ్డామని చెప్పుకున్నారు కానీ వారి ద్వారా ఏ విధమైనటువంటి మిరాకిల్స్ అనేవి జరగలేదు. రోషమ కలిగి, గుండె మంట కలిగి దేవుని సన్నిధిలో రోషముగా నిలబడ్డాడు ఒకే ఒక ఏలియా. అలాంటి వ్యక్తి మీద దేవుని అగ్ని, దేవుని అభిషేకము ఇదిగో నిలబడి ప్రార్థన చేస్తుండగానే బలిపీఠం మీద దేవుని ఎదురుకు వచ్చింది. ఈనాటి అలాంటి ఏలియాలు దేవుని సంఘంలో లేచుదురుగాక, దేశంలో లేచుదురుగాక, పట్టణాల్లో లేచుదురుగాక. దేవుని అగ్నిని భూమి మీదకి దింపగలిగిన ఏలియాలు దినాల్లో కావాలి. అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. దేవుని అగ్నిని భూమి మీదకి ఎదిగో దేవుని పెట్టాక ప్రచండ వర్షములాగా కురిపించగలిగిన అభిషిక్తులైన ఏలియా లాంటి వారు నా దేవునికి కావాలి. అలాంటి వాళ్ళ కోసము దేశంలో దేవుని కనుదృష్టి ఎదుగుతా ఉంది. అలాంటి వారి కోసము నా దేవుని కనుదృష్టి ఎదుగుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత అనుమానం ఉంటుంది మనకేంటది, ఏలియా లాంటి ప్రార్థన మనకు వస్తుందా, మనం చేయగలుగుతామా? మనలాంటి అనుమానం మనుషులు ఉంటారు కాబట్టి యాకోబు లాంటి వాళ్ళు ముందుగానే పసిగట్టి ఏమన్నారు తెలుసా? యాకోబు రాసిన పత్రిక చదువు ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ అధ్యాయము 16-17 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహు బలము గలదై నుండును. చేయగా అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి కూడా ఫలమిచ్చిందంటే ఒక్కడ వల్ల. ప్రైజ్ ది లార్డ్. 7,000 మందలు ఉన్నారు విశ్వాసులు ఆ రోజు. ప్రయోజనం లేదు, ఒకే ఒక్కడు రోషం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డలారా, 100 మందిలో ఏదో గుంపులో అన్నట్టుగా దేవుని బిడ్డలారా, కులంతో గోవిందా నలుగురితో నారాయణ అన్నట్టుగా కాదు భక్తి. దేవుని స్తోత్రం. 1,00,000 మందిలో కూడా ఒక ప్రత్యేకత కలిగినటువంటి దేవుని అగ్ని కలిగిన వారు మా ప్రభు కోసం కావాలి. ప్రైజ్ ది లార్డ్. వేలాది మంది ఆ స్థలంలో ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నారు. కానీ ఏలియా ఒక్కడే రోషము కలిగి ఉన్నట్టుగా ఈనాడు మనం కూడా అలాంటి కృప కలిగి నిలబడుదుముగాక. మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అద్భుతాలు. నీతిమంతుని ప్రార్థన బహు బలము కలిగినదై మనోపూర్వకంగా. దేవుని స్తోత్రం. ఒక చిన్న ఉదాహరణ. అరే, ఒక ఇద్దరు రండి, ఒక ముగ్గురు రండి, పిల్లలు వేగంగా రండి, దగ్గరకు వచ్చేసి వేగంగా ఒక ముగ్గురు రండి, వచ్చేసి ప్రేమ్ కుమార్. ఓకే, నువ్వు మధ్యలో ఉండరా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి ఎవరు అనుకుందాం? పాపి అనుకుందాం. ఎవరు? పాపి. పాప మంచిగా నేను పాపి అనుకో, మనకు తెలుపుకో. అలా నా మీద కొట్టాడు, మామూలు పాపి చేసేవాయి గారు పరిశుద్ధి చేయాల్సింది అంటాడు. దేవుని స్తోత్ర. ఎవరు? పాపి. దేవుని పెట్టారా? ఈయన ఎవరయ్యా అంటే ఒక మధ్యవర్తి. ఎవరు? ఒక ఏలియా లాంటి వ్యక్తి. సరే, ఈయన పక్కన పెట్టేద్దాం, కాసేపు ఈయన ఉంచుతాం. ఈయనెవరు? బాగా వినండి వాక్యాన్ని. ఈయనెవరు? దేవుడు. ఇప్పుడు ఈ పాపి అయిన మనుషుడు ఈ దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాడు? పాపము చేశాడు. అయిపోయింది. దేవుని యొక్క ప్రభువులో ఉండాల్సినటువంటి మనసు అంతా కూడా, ఎందుకంటే
పాపపు ఆశల చేత ఆనందిస్తూ తన మనసును దేవుళ్ళ నుంచి విచ్ఛిన్నం చేసుకొని లోకానుసారం వెళ్ళిపోతున్నాడు. అరే మాత్రా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి శిక్షించబడాల్సి ఉంది. ఎందుకు తప్పు చేశాడు కాబట్టి ఏం కలగాలి? ఈ వ్యక్తికి శిక్ష అనేది రావాలి. వాస్తవంగా ఇప్పుడు దేవుడు, ఇతను అనబడిన దేవుడు ఏం చేయాలంటే ఈ వ్యక్తి మీదకి శిక్షను తీసుకురావాలి. వాస్తవంగా శిక్ష పొందుకోవడానికి ఈ వ్యక్తి అర్హుడే, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. ఇప్పుడు దేవుడు ఇటువైపు తిరుగుతాడు. ఇక ఎవరి వైపు? ఈ వ్యక్తి వైపు తిరిగినప్పుడు దేవుడు బిడ్డలారా, ఇందాక చెప్పా, పాత నిబంధన కాలంలో నుండి కూడా దేవుని మనసులో ఒక చెదిరిపోని ఒక ఆలోచన ఉంది. ఏంటయ్యా అంటే, ఈ పాపి ఉన్నాడు చూసారా, ఈ పాపి పాపం చేశాడు, ఓకే, మరణానికి అంచులో ఉన్నాడు అనుకున్నాం. అయితే దేవుడు తన ఉగ్రతను కుమ్మరించడానికి ముందుగా ఒక వ్యక్తి కనుక మధ్యలో ఉండి, దైవ సేవకుడు కావచ్చు మరెవరైనా, ఒక వ్యక్తి నిలబడి మొక్కలై అడిగలేదు చేతులెత్తు, మోకాళ్ళు వేసి చేతులెత్తి కళ్ళు మోసుకో. ఇప్పుడు ఈ వ్యక్తి కోసం ఏం చేస్తా ఉంటాడు? ప్రార్థన చేస్తాడు. ఏమని? దేవా, ఈ వ్యక్తి మీదకి ఏ ఉగ్రత రానియొద్దయ్యా, ఏ శాపాన్ని రానియొద్దయ్యా, ఏ యొక్క మరణ నీ మీదకి, ఒకవేళ తెలియక నీ మీద తప్పు చేసాడమో, నీ మీద తిరుగుబాటు చేసాడమో, దయచేసి క్షమించాయా అని ఈ వ్యక్తి మొర పెడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి కంట ఈ మొర చేరి, ఇప్పుడు దేవుడు చేద్దామనుకున్నటువంటి ఆ శిక్ష, ఆ మరణం ఏదైతే ఉందో, ఇక్కడ ఏమన్నా అగాధాలు కూర్చోడు ఎవడన్నా ఉన్నాడేమని, ఇక్కడ ఈ మధ్య ఈ గ్యాప్ లో గనక ఒక పర్సన్ కనుక లేకపోతే డైరెక్ట్ గా దేవుని ఉగ్రత అనేది మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అంటే దేశంలో ఎదుగుతూ ఉన్నాడంట నమ్మకస్తుల కోసం, ప్రజలకి దేవునికి మధ్యలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇటు తిరిగి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూర్చో మగలే, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తా ఉండాలి? ఎవరి గురించి? ఈ పాపి అయినా ఈ మనుషుల కోసం. ఈయన హృదయం అంటే ఏమై ఉండాలి? కేవలం ఏ విధమైన చేతనైనా ఈ పాపి రక్షించబడాలి, ఇతను క్షమించబడాలి, ఇతని మీద దేవుని ఉగ్రత. ఒకవేళ ఈ వ్యక్తి గనక సరిగా లేకపోతే, ఈ పర్సన్ కనుక దేవుని తట్టు సరిగా కనుక చేతులు ఎత్తకపోతే, దేవుని పెట్టారా భారీ నష్టం జరిగింది ఇక్కడ. ఈ వ్యక్తి కనుక డబ్బుకు దాసోహమై, ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, తిండికి డబ్బుకి దేవుని పెట్టారా లోక సంబంధమైన వ్యసనాలకు కనుక బానిస అయిపోతే కనుక ఈ వ్యక్తి ప్రార్థన చేసినా కానీ దేవుడు ఈ వ్యక్తిని రక్షించడు. హల్లెలూయా. ఇలాంటి ఈ సేవకుడి దగ్గరికి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చినా కానీ ఈ వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఇలాంటి సేవకుడి ద్వారా ఈ అద్భుతం. ఎందుకంటే ఈ సేవకుడు ఏమై ఉన్నాడు? లోక సంబంధమైన డబ్బుకి బానిసైపోయి ఉన్నాడు, రాజకీయాలు బానిసైపోయి ఉన్నాడు, పని పాటలకు బానిసైపోయి ఉన్నాడు. సావుకుడు అనేవాడు వలలు పట్టుకొని తిరిగేవాడు కాదు, వలలు విడిచిపెట్టి వచ్చేవాడు. దేవుని స్తోత్ర. ఈనాడు చాలా మంది మేము సేవకులు మంచిదే సేవకులు అవటం, సేవకులు అవ్వాలని తహతాలాడుతున్నారు కానీ సేవకులు కలిగిన క్వాలిటీస్ అనేవి లేవు. ఎవడో అమెరికా వాడు డబ్బు ఎత్తాడనో, లేకపోతే ఎవడెవడో నెల జీతభత్తాలు ఇస్తారని చెప్పేసి సేవ కొరకు వస్తే, ఆయన నమ్ముకోని విశ్వాసులు వస్తే ఆ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తికి ఏం కలిగింది? నష్టము కలిగింది అనమాట. ఈనాడు జనాలు కూడా దేవుని బిడ్డలారా అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజమైన సేవకుడు మంట కలిగి, దేవుని కోసం రోషం కలిగి,
దేవుని అగ్ని కలిగి ప్రజల కొరకు నిలబడి దేవుని వైపు చేతులెత్తి ప్రజల మీదకు దేవుని ఉగ్రత దిగి రాకుండా దేవునికి ప్రజలకి మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన యోధుల్ని ఈనాడు దేవుని సంఘాలు కనిపెట్టలేకపోతున్నాయి. ప్రజలకు కూడా ఆ సేవకులు అర్థం కావట్లేదు. దేవుని పెట్టారా? ప్రైజ్ ది లార్డ్. బాగా వెంటనే తర్వాత అన్నట్టు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పెట్టారా? ఇదిగో ఈ యొక్క వ్యక్తి కనుక ఇక్కడ ఒక సేవకుడే కాదు, ఈ స్థలంలో ఒక రోషం కలిగి ఏలియా లాగా లేకుంటే ఒక విశ్వాసులైన ఇక్కడ ఈ స్థలంలో నిలబడవచ్చు. దేవుడు స్తోత్ర. నీ గ్రామంలో నీ ఊర్లో కొంతమంది వారికి తెలియక మాంత్రిక శక్తుల చేత పీడించబడే వాళ్ళు ఉన్నారు, క్షుద్ర శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళు ఉన్నారు, భయంకరమైనటువంటి చెల్లంగి తనమ చేత భానుమతి శక్తుల చేత పీడించబడే వాళ్ళు ఉన్నారు. నీవు రగులుతూ నువ్వు నిలబడి ఎవరైతే ఆ పోరాటంతో ఉన్నారో వారి కుటుంబ పక్షాన నిలబడి గనక నువ్వు పోరాడి ప్రార్థనలో గనక నువ్వు పోరాడగలిగినట్లయితే నీ ప్రార్థన ద్వారా అలాంటి కుటుంబాల దేవుడు బయట తీసుకొస్తాడు, అలాంటి వాళ్ళు బయట తీసుకొస్తాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు లేకపోతే, అలాగ ప్రార్థన చేసే వాళ్ళు లేకపోతే ఎలాంటి వాళ్ళు ఏమైపోతారు? ఇలాంటి వాళ్ళకి ఏ ఉపయోగము ఉండదు. ఇలాంటి వాళ్ళు కుక్కలలో ఉన్నారు, ఎలాంటి వాళ్ళు నశించిపోతున్నారు, ఎలాంటి వాళ్ళు ఎంతో మందిని కుడి ఎడమల భేదలు తెలియకుండా పాపములు శాపములు దేవుని ద్వారా భయంకరమైన ఉగ్రతను పొందుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ నీవు నేను ఈ స్థలంలో నిలబడాలి, ఇక్కడ నిలబడాలి. ఇదిగో దేవునికి జనముల మధ్యలో నిలబడాలి. చేసిన దేవుని వైపు చూస్తూ నమ్మకస్తులుగా నిలబడి విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన పనులు దేవుని సంఘాలు లేవనెత్తబడుతున్నారు గాక, లేవనెత్తబడుతున్నారు గాక. సోదరులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రార్థన చేయడం వల్ల ఈ వ్యక్తి ఏమైంది? ఉగ్రత నుండి తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అలాంటి రోషం దేవుడు మనలో పుట్టించును గాక. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఏం జరుగుతాయి? ప్రార్థన ద్వారా మిరాకిల్స్ జరుగుతాయి, ఆత్మలు పట్టబడతాయి, ఆత్మలు ఉజ్జీవింపబడతారు, కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలు లేచుదురు గాక. బద్దలైన సందులలో దేవుని కోసం నిలబడే యోధులు దేవుని పరిచర్యలు లేవనెత్తబడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. దేవారాత్రులు కన్నీరు గార్చేవారు లేగాలి, దేవారాత్రులు ఆత్మల కొరకు పోరాడేవారు లేగాలి, దేవారాత్రులు దేవుని పాదాలు పట్టుకొని బతిలాడేవారు లేగాలి, ఇర్మియా లాగా దేవుని పాదాలు పట్టుకొని గోజాడేవారు లేగాలి, నెహెమ్యా లాగా ఇదిగో యెరూషలేము గోడలు పడగొట్టబడి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుని పాదం దగ్గర కూర్చొని దుఃఖ ముక్కుడై ఉండి ఇదిగో దేవుని గోడ పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని పక్షంగా నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇదిగో మా పితరుల నుండి పట్టణము దేవుని మందిరము పాడైపోయి ఉండగా దయచేసి మరలా కట్టబడుటకు సహాయం చేయండి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి నెహెమ్యాలు లేవనెత్తబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. మీలో ఒక భారము దేవుడు పెట్టును గాక. ప్రైజ్ ది లార్డ్. నెహెమ్యా ఎవరండి? రాజు దగ్గర ఒక గిన్నె అందించే భోజనాన్ని అందించే వ్యక్తి. మంచి డ్యూటీ, ఒక రాజు గారి దగ్గర మంచి డ్యూటీ. ప్రైజ్ ది లార్డ్. అలాంటి డ్యూటీలో ఉండొచ్చుగా. ప్రతిరోజు దేవుని బిడ్డలు దుఃఖంతో ఉన్నాడు, దుఃఖము కూడా ఉన్నాడంట. రాజు అడిగాడు నెహెమ్యాని, ఏమైంది నెహెమ్యా నీకు? రోజు సంతోషంగా ఉంటావు, ఏమైందంటే రాజుతో ఉన్నాడు, రాజా మా పితరులు సమాధులు పట్టణము ఏమైపోయింది? పాడైపోయింది. యెహోవా మందిరము నేలమట్టము చేయబడి ఉన్నది. నేను ఎలాగ సంతోషించగలుగుతాను రాజా అని చెప్పేసి బాధ్యత కలిగి ఉద్యోగం నుండి సోయితం కూడా బయటికి వచ్చేసి ఇదిగో ఆ పడిపోయిన గుమ్మాల వైపు చూస్తూ విచారిస్తున్నాడు, గుండె కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. అయ్యో 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 అని ఉన్నతమైన ఉద్యోగాన్ని, ఉన్నతమైన బాధ్యతను విడిచిపెట్టి వచ్చి దేవుని పాదాన్ని గుండెలో పెట్టుకొని పాదాల యొక్క మోకాలు వేసి మొర పెడుతున్నాడు ఆ నెహెమ్యా దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఒక్క నెహెమ్యా లేకటం వలన ఆయనతో పాటు అనేకులు లేచి వచ్చారు. దేని కొరకు? ఆ మందిరము
కట్టబడటానికి. దేవుని బిడ్డలారా, అలాంటి నెహెమ్యా లాంటి స్వభావం కలిగిన వారు లెగిస్తే కొన్ని కుటుంబాలే కట్టబడతాయి. అలాంటి భారం కలిగిన వాళ్ళు లేకాలండి. మందిరానికి వచ్చిపోవటం వల్ల ప్రయోజనం లేదు. దేవుని భారాన్ని షేర్ చేసుకోవాలి. దేవుని సంగమా, దేవుని హృదయ వేదన ఏంటో నీకు తెలుసా? ఈరోజు దేవుని గుండెలో ఉన్న భారం ఏంటో నీకు తెలుసా? దేవుని గుండెలో ఉన్న వేదన ఏంటో నీకు తెలుసా? దేవుని కన్నీరు ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు అనేక అంశాల మీద నా దేవుడు ఇంకా విలపిస్తూనే ఉన్నాడు. ఆ భారాన్ని కొద్దు గొప్ప మన భుజాల మీద కూడా వేసుకుందుము కాక. ప్రైజ్ ది లార్డ్. అనేకులు నశించిపోతున్నారండి. అపవాది నోట గరుచుకొని వెళ్ళిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదులాగా వెచ్చగలిగిన ఎదుగు ఆరాధన యోధులు లెగాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏమన్నాడు? గొలియాతును చంపడానికి వెళ్తే వాళ్ళందరూ డిస్క్రైబ్ చేస్తా ఉంటారు. అప్పుడు దావీదు ఏమన్నాడు? బాబు, నేను ఆల్రెడీ ఒక గొర్రె పిల్లను సింహం నోట గరుచుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాన్ని చంపాను, చీల్చేశాను. అలాంటి ప్రభావం ఉంది. అయినా కానీ దాన్ని పక్కన పెట్టు, దేవుడే నాకు విజయం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్ అని విశ్వాసం ఏం చేశాడు? దావీదు లెగిసి బయటకు వచ్చాడండి. ఆమేన్. ఈరోజు నేను చెబుతున్నా, నువ్వు కూడా 10 మందిలో ఒక్కడిగా బతకొద్దు. నీ విశ్వాసంలో ఒక మాదిరి ఉండాలి. నీలో ఒక మంట ఉండాలి. నీలో దేవుని బిడ్డలారా ఒక దైవ సంబంధమైన కళ ఉండాలి. దేవుని అభిషేకం ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరగాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మలు సంపాదించబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు దేవుని సన్నిధికి నడిపించబడాలి. ఒక ఆత్మ వచ్చారా అమ్మా? ఒక్క ఆత్మ, ఒక చిన్న బొమ్మెడ, ఏంటది? చిన్న గురక, ఏంటది? గురక అంటే ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. చేపే ఆత్మ అన్నమాట. బైబిల్ భాషలో చేపలు అంటే ఆత్మలు అన్నమాట. ఒక చిన్న, మనకి ఆత్మను రక్షించడానికి అవకాశం ఉన్న ఒక టీం పెట్టాం. ఏం టీం అది? ఎన్కౌంటర్. జనాన్ని ఎన్కౌంటర్ చేయడం తర్వాత నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నారు. దేవుని స్తోత్ర. జనాన్ని సువార్త చెప్పి అనేకులు ప్రభు సన్నిధికి నశించిపోయి ఆత్మను రక్షించండి అంటే గన్నులు ఎటు తిప్పుతున్నారు? రాత్రి ఒక ఆయన అడిగాడు, దేనికి? ఆటోలు అందరూ పోయిన, అయ్యారు మా కోసం ఎందుకు ఆపల ఆటో అంటాడు ఆయన. ఇదేం సంగతి నాకు అర్థం కాదు. ఏదన్నా కోటం పెడితే నాకు ఒకటి, ఎప్పుడు నాకు ఏదో ఒకటి పెట్టకుండా అయితే ఉన్నట్ల. కోటాలంటే నిజంగా దేవుని బిడ్డలారా, మరి అదే వారు ఒక సేవకుని మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ రాత్రి అనుకున్నా, ఈరోజు జరిగే పరిణామం నేను రాత్రే ఊహించాను. కొన్ని ఊహించే, ఎందుకంటే నేనే కొన్ని రాజీ పడతా ఉంటాను. కానీ రాత్రి మాత్రం రాజీ పట్టని టైం లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, నీ ద్వారా కొన్ని ఆత్మలు కదిలించబడాలి. నీ ద్వారా కొన్ని కుటుంబాలు కదిలించబడాలి. ఇంకెప్పుడు పాలపేక క్రైస్తవులాగా ఉండొద్దు. ఏ క్రైస్తవులు? పాలపేక క్రైస్తవులుగా. మన క్రిస్మస్ వచ్చిందిగా, ఏం పాట పాడుకున్నారు? లాలి లాలమ్మ. ప్రతి సంఘంలో ఈ పాటే. ఇంకా లాలి యేసుగా లేడు ఆయన. ఏ యేసు? యోధా గోత్రపు కొత్త సింహముగా ఆయన రాబోతున్నాడు వధువు సంఘము కోసము. లాలి పాటలు పాడుకుంటూ కూర్చొని రోజులు ఇవే కాదు. కొత్త సింహమై రాజుగా రాబోతున్నాడు. మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరగా రాజుల రెండవ గ్రంథము దేవుని బిడ్డలారా, చూసారా? రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. రెండవ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరముగా
ఆ వారిద్దరూ ఆ యోర్దాను దగ్గర ఆ నిలిచిరి. చాలు. ఒక మాట, ఇక్కడ 50 మంది ట్రైనింగ్లో ఉన్నారు. ఏ ట్రైనింగ్లో? బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు. మేము కూడా ప్రవక్తలు అవ్వాలి అని చెప్పేసి పోయి ట్రైనింగ్లో ఉన్నారు. ఈ ట్రైనింగ్లో ఉన్న బ్యాచ్ అంతా కూడా ఆ దేశం మీదకి భయంకరమైన శత్రు దాడి జరుగుతుంటే కాపాడటం ఒక్కడి వల్ల కూడా కాలా. దేవుని స్తోత్ర. మోషే ధర్మశాస్త్రాన్ని కొన్ని నెలల సంవత్సరాలు అక్కడ కూర్చొని వాళ్ళు పఠిస్తూ ఉన్నారు. ప్రవక్తల శిష్యులు ఉన్నారు అక్కడ. మేము కూడా ప్రవక్తలు అవుదామని వాళ్ళకి లేఖనం నేర్చుకుంటున్నారు, కానీ లేఖనంలో ఉన్నటువంటి దైవ స్వరం ఏమిటో వాళ్ళకి అర్థము కావట్లా. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, ఎలీషా మాత్రము ఇదిగో ఆ 50 మందిలో లేడు, కానీ కేవలం గురువు గారి పక్కన నమ్మకంగా ఉండి నిలబడి దేవుని యొక్క ఆత్మలో బలపరచబడుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాడు. అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే 50 మంది ద్వారా కూడా జరిగిన అద్భుతాలు ఒకే ఒక్క ఎలీషా ద్వారా జరిగాయి. ఆమేన్, హల్లెలూయా. రాజులకు సైతం కూడా సలహా ఇచ్చాడు. దేవుని రాజులకి, అధిపతులకి, యుద్ధం చేసే యుద్ధ యోధులకు సైతం కూడా దేవుని ఆలోచన చేసి, దేవుని ఆలోచన చెప్పి, దేవుని బిడ్డలారా ఇదిగో ఆ రాజ్యాన్ని భయంకరమైన విపత్తుల నుంచి బయటికి తీసుకురాగలిగాడు ఎలీషా. దేవుని బిడ్డలారా, ఇలాగ చెప్పుకుంటూ పోతే 100 మందినిగా దేవుడు వాడుకుంది. రోషం కలిగి నిలబడిన ఒక్కరిని నా దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. లాస్ట్ ముగింపులో దానియేలు మనం చూస్తా ఉంటాం. ఎవరిని? దానియేలు. ఆ బబులోను దేశంలో ఒకే ఒక్కడండి, ఒకే ఒక్కడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని రే బాబు ప్రార్థన చేస్తే చంపేస్తాం కబర్దారని ఒక తాకీదు బయలుదేరితే నువ్వు చంపుకుంటావో పరుచుకుంటూ ఏం చేసావు మాకు సంబంధం లేదు, కానీ మేము ఒకటి మాత్రం చేస్తాం. ఏం చేస్తావురా? ప్రార్థన చేయకుండా మేము వచ్చిన తాకీదు ఏంటి? జీవో వచ్చింది అని. ఇలా ఏంటి జీవో? ఈ దేశంలో ఎవడు ప్రార్థన చేయడానికి ఏలో లేదో అంటే దానియేలు ఏం చేశాడు? దినములకు దేవుని స్తోత్రం, దినములకు 3 సార్లు ప్రార్థన చేసి యెరూషలేము తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉండేవాడంట. రోషము కలిగి ఒక్క దానియేలు ప్రార్థన చేస్తూ వలన దేవుని బిడ్డలారా, ఆ దానియేలు వలన ఆ రాజ్యం మొత్తం రక్షణలోకి వచ్చింది. రాజుగారు కూడా రక్షించబడ్డాడు. రాజుగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? చివరికి రే దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయనే మన దేవుడు కూడా. దానియేలు ఆరాధన చేసే దేవుడు తప్ప మరొక దేవుని కనుక మీరు ఆరాధన చేస్తే ఖబర్దార్, వారి ఇల్లు పెట్టకప్పుగా చేసేస్తాడు. అంటే ఆ రాజుకి ఒక పదం అనమాట. మాట్లాడితే పెట్టకప్పు చేస్తా అంటాడు. ఏంటి? మీరు బాగా చదువుకుంటే అధ్యాయంలో ఇదే పదం వాడుతూ ఉంటాడు. ఆ పిచ్చి రాజు లాస్ట్కి వచ్చేసరికి దేవుని చేత పట్టబడ్డాడు. హల్లెలూయా. 100 మంది కాదు, 1,00,000 మంది కాదు, ఒకే ఒక్కడు రాజ్యాన్ని కలిగించాడు. రాజ్యాన్ని సైతం కూడా దేవుని కొరకు సంపాదించాడు. నా దేవుడి సమూహాల వైపు చోట్ల, లక్షలాది మంది ప్రజల వైపు చోట్ల, వేలాది మంది కాదు, దేవుని కొరకు నిలబడుతున్నా నీ కోసం చేస్తున్నాడు ఆయన. నువ్వు మాదిరి కలిగి ఉంటే, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని కొరకు రోషం కలిగి ఉంటే, నిన్ను కూడా నా దేవుడు అనేకులు బయటికి తీయటని నిన్ను వాడుకోబోతున్నాడు. నీ కుటుంబానికి రక్షించడానికి దేవుడు వాడుకోబోతున్నాడు. నీ గ్రామానికి రక్షణ కలిగించిన నిన్ను వాడుకోబోతున్నాడు. అలాంటి వ్యక్తిగా నా దేవుడు నిన్ను స్థిరపరచును కాక. అందరూ కూడా మోకరించినట్టు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం.